పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పూర్తిగా న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభ సభ్యునిగా పాకా వెంకట సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా తనకు పదవి లభించిందంటే తమ కష్టానికి పార్టీ ఇచ్చిన గుర్తింపేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ గత 10 నెలలుగా చేసిన కృషి ఫలించిందని, చెన్నై నుండి నరసాపురం వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ కు రైల్వే శాఖ శుక్రవారం ఆమోదం తెలిపిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించనుందని ఆయన తెలియజేశారు. భీమవరంలో జరిగిన బీజేపీ సారథ్యం సభ సమయంలోనే కేంద్ర రైల్వే మంత్రి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఫోన్ ద్వారా నరసాపురం చెన్నై వందే భారత్ కు ఆమోదం లభించినట్టు సమాచారం అందింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ 2 జోన్ల మధ్య సమన్వయం చేసి సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అద్భుతమైన కృషి చేశారని కొనియాడారు. నరసాపురానికి తొలి వందే భారత్ ను సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని మాధవ్ అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చొరవతో నరసాపురంలో వాటర్ ఫిల్లింగ్ సర్వీస్ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టుకు ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించారని బీజేపీ నాయకులు తెలియజేశారు. వందే భారత్ ను సాధించిన శ్రీనివాస్ వర్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత జాతి పెరిగిందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా 25వ జిల్లా అంటే సిల్వర్ జూబ్లీ. ఆ విధంగా 25 జిల్లాలు పూర్తి చేసి రేపు 14వ తారీఖు విశాఖపట్నంలో భవ్య బహిరంగ సభతో మన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి నేతృత్వంలో ఈ యొక్క సారథ్యం మొదటి విడత పూర్తవుతుంది. ఈ యొక్క సారథ్య కార్యక్రమానికి విశేషంగా విచ్చేసి మొత్తం భీమవరం నగరాన్ని దద్దరిల్లేటట్టు మీ అందరూ ఒక ఉప్పనలా విచ్చేసిన సోదరి సోదరులందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా సారథ్య కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షురాలు కాషాయమయం చేస్తూ భారత మాతాకి జై అనే నినాదాలతో చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నన్ను స్వాగతించిన తీరు, అభిమానించిన తీరు, మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి విశేషంగా విచ్చేసిన కార్యకర్త సోదరి సోదరులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఆ విధంగా మీ ఊరు రావటం నాకు నిజంగానే చాలా ఆనందం. భీమవరానికి విశాఖపట్నానికి అవినాభావ సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం? మన ప్రాంతంలో పుట్టి పెరిగి విప్లవ జ్యోతి అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు మీ యొక్క మోగులలో పుట్టి మా పాండ్రంగి సంబంధం ఉంది. పాండ్రంగి మోగులు 2 ఆయన జన్మస్థానాలుగా మనం భావిస్తాం. అటువంటి అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు పుట్టిన ప్రాంతం, నడియాడిన ప్రాంతం, మా ప్రాంతంతో ఆయన ఉన్న సంబంధం మన మధ్య సంబంధానికి దారి తీస్తుంది. అటువంటి గొప్ప వీరుడు అగ్గి భరాట అల్లూరి సీతారామరాజుకి ఇవాళ ఉదయాన్నే మనం నివాళులర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ఏర్పడిన నేపథ్యంలో మన శ్రీనివాస వర్మ గారు ఇవాళ మంత్రిగా, స్టీల్ అలాగే భారీ పరిశ్రమల మంత్రిగా అయిన వెంటనే మొట్టమొదటి పర్యటన విశాఖ స్టీల్ ప్లాంట్ కి రావటం ఏదైతుందో చాలా గొప్ప విషయం. కేవలం ఆయనే కాకుండా ఆయన యొక్క కేబినెట్ మంత్రి కుమారస్వామి గారిని కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తాం, దాన్ని కాపాడుతాం, దానికి కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పి తొలి నెలలోనే ప్రకటించడం జరిగింది. మేమందరూ ఆశ్చర్యపోయాం. ఇంత సాహసం చేసి ఏ విధంగా వచ్చారు? అక్కడున్న ఉద్రిక్త పరిస్థితి, కార్మికులు అనేక రకాల ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వర్మ గారు రావటం మా అందరికీ ఊరటనిచ్చిన గొప్ప విషయం. దాంతోనే కాదు, చరిత్రలోనే ఎక్కడా లేని
ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీకి కష్టాల్లో ఉంటే సుమారు 11,440 కోట్లు దానికి ఆసరాగా నిధులు ఇవ్వడం ఏదైతుందో తొలి విడత ఇచ్చి ఆ యొక్క ప్లాంట్ ని కాపాడి ఇవాళ ఆ ప్లాంట్ ప్రగతి పదాన వెళ్ళటం నిజంగానే మాకు ఆనందించాల్సిన విషయం. ఆ విధంగా శ్రీనివాస వర్మ గారు మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన గొప్ప అంశం ఏదైనా ఉంటే స్టీల్ ప్లాంట్ 11,000 కోట్లు ఇవ్వటం. ఆ విధంగా ఆయనకి ఈ సందర్భంగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే మనకు వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త? వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి నర్సాపురం నుంచి చెన్నైకి మార్చడం ఏదైతే ఉందో అది కూడా చాలా గొప్ప ఘనతగా ఆయనకి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మచిలీపట్నం మీదుగా బాపట్ల మీదుగా ఒంగోలు వరకు వెళ్లే ఒక నేషనల్ హైవే 216, నేషనల్ హైవే 65 రెండింటిని అనుసంధానం చేసే ఈ యొక్క 300 కిలోమీటర్ల నేషనల్ హైవే మన ప్రాంతం యొక్క గతిని మార్చబోతుంది. అది కూడా మన యొక్క హయాంలోనే శ్రీనివాస వర్మ గారు, పాకా సత్యనారాయణ గారు ఎంపీలుగా ఉన్న తరుణంలోనే పూర్తవుతుంది. అద్భుతంగా ఈ యొక్క ప్రాంతం యొక్క వైభవం వెలగబోతుంది. మనకు అనేక ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన దాని ద్వారా అవుతుందని మీ అందరికీ తెలియజేయడానికి చాలా ఆనందిస్తున్నాను. ఆ విధంగా మన ప్రాంతం యొక్క ప్రగతి, అనేక రకాల పరిశ్రమలు తప్పనిసరిగా వస్తాయి. మన ప్రాంతంలో ఉండే కష్టాలు కూడా తీరి మొత్తం రాష్ట్రంలోనే భీమవరానికి ఒక ప్రత్యేకమైన స్థానం. కేవలం రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాలు విదేశాల్లో కూడా భీమవరానికి ప్రత్యేకమైన స్థానం. కార్యకర్త తలుచుకుంటే ఏ విధంగా సాధించగలదనేటువంటి విషయాన్ని రివ్యూ చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఉదయం వాతావరణం అనుకోలేదు, అంటే వాళ్ళు కూర్చేటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే అనుకున్న సమయానికి అనుకున్న సంఖ్య కంటే కూడా ఎక్కువ వచ్చినటువంటి కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి అధ్యక్ష బాధ్యతలో మన జిల్లా వస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా మీరే అధ్యక్షుడు అయినట్టు కేంద్రంలో భారతీయ జనతా పార్టీలో కార్యకర్తల యొక్క ప్రాధాన్యత, భారతీయ జనతా పార్టీ విలక్షణమైనటువంటి పార్టీగా పార్టీని కన్నా విషయం మనం పదే పదే చెప్తాం. భారతీయ జనతా పార్టీలో జెండా మోసేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో జెండా కట్టేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఫ్లెక్సీ కట్టేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్ళినటువంటి కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఓటర్లు పోలింగ్ బూత్ తీసుకొచ్చేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో నాయకులకు జన్మదినాలు జరిపే కార్యకర్త, నాయకులకు వద్దలు జరిపేటటువంటి కార్యకర్త. అనుచుకుంటే ఒక కార్యకర్త కేంద్ర మంత్రిగా ఒక కార్యకర్తని రాజ్యసభ సభ్యుడు చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో అసలైన కార్యకర్తలు శాసనమండలి సభ్యుడైనటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రంలో కార్యకర్తల అవార్డు మొదలైంది. అది కార్యకర్తల హవా నడుస్తుందనే విషయాన్ని సందర్భంగా చెప్తాం. జాతీయ భావాలు కలిగినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి సమర్పించిన అనుస్థాయి 15 ఏళ్ల పాటు జైల్లో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి. అంతేకాదు 1980లో రాష్ట్రంలో దేశంలో భారతీయ జనతా పార్టీ ఆడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు తండ్రి టీవీ జరుపుతారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అయ్యాడంటే గురువు గారు టీవీ చదువుతారు చేసుకోవడం కార్యకర్తలు ప్రేమించేటువంటి కార్యకర్తలు హక్కు చేసుకునేటువంటి విశాఖపట్నంలో అన్ని ట్రేడింగ్ ఎందుకు కూడా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఎమర్జెన్సీలో 1.5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి
అటువంటి కుటుంబంలో పెట్టినటువంటి మాట కాదు. బాల్యం నుండి విద్యార్థి దశ నుండి ఏపీలో యువమోర్చాలో రాష్ట్రంలో కేంద్రంలో కార్యదర్శిగా శాసనమండలి సభ్యులుగా ఎన్నికై విశాఖపట్నం పట్టభద్రుల నుంచి ఇవాళ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలో వచ్చారనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలతో పరిచయాలు ఉన్నటువంటి అవాంతంగా విధంగా కార్యకర్తలు అప్పుడు చేసుకున్నారో ఆ విధంగా కార్యకర్తలను అప్పుడు చేసుకునేటువంటి వ్యక్తి జీవన్ మాధవ్ గారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంటే ఒక కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడై ఏ విధంగా కార్యకర్తలు కేరింతలు కొట్టాలనేది జరిగినటువంటి ఒక కార్య నిదర్శనంగా మనంతా కూడా భావించాలనుకుంటున్నాం. ఒక శుభవార్త అందరికీ, మీరంతా కేరింతలు కొడతారు. రైల్వే మినిస్టర్ పేషి గారి దగ్గర నుండి ఫోన్ వచ్చి నాతో అర్జెంటుగా మాట్లాడించమని నేను ఇప్పుడే పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తే ఏదైతే ఒక కార్యకర్త కేంద్ర మంత్రి అయ్యాడో దాని ఫలితం నరసాపురానికి వందే భారత్ ట్రైన్ మంజూరు చేశాడనేటువంటి విషయాన్ని చెన్నై నుంచి బయలుదేరి ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉందో చెన్నై నుంచి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ ట్రైన్ ని నరసాపురం వరకు పొడిగిస్తున్నాం, రేపు ఉత్తర్వులు ఇస్తున్నాం అని ఈ మీటింగ్ ప్రారంభమయ్యాక సాక్షాత్తు రైల్వే మంత్రి గారు ఫోన్ చేసి నాకు చెప్పిన విషయం, ఈ ఆనందాన్ని ఈ ర్యాలీ రోజున మరి ఇక్కడ జరిగినటువంటి ర్యాలీ ఢిల్లీలో రైల్వే శాఖలో దద్దరిల్లింది. దాని ఫలితం వందే భారత్. విశ్వాసంతో నమ్మకంతో నా తరపున పనిచేశారు, గ్రామాల్లో హామీలు ఇచ్చారు, ఆ కార్యకర్తలు నేర్పిస్తే ప్రజల కోసం పనిచేస్తారని మీరంతా కూడా తిరిగారు. మీ కారణంగా నేను ఎంపీ కేంద్ర మంత్రి తప్పించి ఈ శ్రీనివాసరావు గొప్పతనం కాదనేటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి అయ్యేటంటే ఈ నరసాపురం పార్లమెంట్ లో ఉన్నటువంటి కార్యకర్తల భిక్ష, కార్యకర్తల కారణంగా ఆయన నిర్వహించినటువంటి దౌత్యపరమైనటువంటి విధానం వల్ల భారతదేశం ఈనాడు ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా వెళ్ళినటువంటి పరిస్థితి మనంతా కూడా చూస్తున్నాం. ప్రపంచంలో ఈరోజు 3 యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, మరొక పక్క గాజాలో ఇజ్రాయెల్ తోటి యుద్ధం జరుగుతుంది. అదే రకంగా మరో పక్క నీరు మేడలు తైవాన్కి సంబంధించినటువంటి యుద్ధ సలహాలు జరుగుతున్నటువంటి సందర్భంలో భారత్ యొక్క విదేశాంగ విధానం వల్ల, తన యొక్క ఆలోచన సరళ వల్ల ఒక పటిష్టమైనటువంటి నాయకుడు భారత్కి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వల్ల ఈ రకమైనటువంటి ఏ ఇబ్బందులు కూడా భారత్ మీద పడేటటువంటి అవకాశం లేనటువంటి స్థితి ఈనాడు మనం చూస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమానికి కూడా వారు సారథ్యం వహిస్తూ వారు ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ఎన్నికల్లో ఒకే ఒక రైల్వే సమస్యకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అది అత్తిలిలో హాల్ట్ ఆపడానికి, దానికి ఒకదానికి హామీ ఇచ్చారు. కానీ హామీ ఇవ్వని అనేక రైల్వే సమస్యల్ని వారు గుర్తించి ఈ జిల్లాలో 42 ఆర్ఓబీలు అండర్ పాస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పటికే సర్వే చేయించారు. అలాగే అండర్
భద్రాచలం వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఎక్కువ భక్తులు ఉన్నారనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన రైలుని నర్సాపురం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనందరం కోరుకున్నటువంటి వందే భారత్ ట్రైన్లో దాన్ని నరసాపురం నుంచి చెన్నైకి తీసుకెళ్లడంలో, అలాగే తాడేపల్లి ఆల్టిగూడలో వారి కృషిని మనందరం కూడా తప్పకుండా ఈ వేదిక పూర్వకంగా మనం సన్మానం చేసుకోవాలి. దానికి రాష్ట్ర అధ్యక్షుడు వారు వారికి సన్మానించి, అలాగే జిల్లా అధ్యక్షుడు వారి అనుమతితో వారికి వేదిక పూర్వకంగా మనం సన్మానం చేసి మన యొక్క కృతజ్ఞతని మన మధ్య ఎన్నికైనటువంటి నాయకుడికి మనం చెప్పే అభినందన